క్రీస్తునామంలో మీ అందరికి నా శుభవందనములు అండి. ఈరోజు మనం ఒక అంశం మాట్లాడుతున్నాం, అదేంటంటే అమృతం. అమృతం అంటే ఏంటి? అమృతం అంటే ఏంటి? అమృతం అంటే ఏంటి? యాక్చువల్గా మన చిన్నప్పటి నుంచి వినే కథలో అమృతం అంటే అమృతం తాగిన వాళ్ళు చనిపోరు, అమృతం తాగిన వాళ్ళు చనిపోరు, బ్రతికే ఉంటారు అని చెప్పి మన కథలో మనం పాత ఎప్పుడైతే చదువుకున్నా అప్పుడు ఇవన్నీ కథలు ఉండేవి. నా చిన్నప్పుడు కథలు ఉండేవి. ఏంటంటే అమృతం ఏంటంటే, నేను దేవుళ్ళలోకి రాకముందు, యేసుక్రీస్తు అంగీకరించక ముందు నేను రూపంలో ఒకటి ఉండేది. ఏంటంటే దేవతలు అదే విధంగా దేవతలు రాక్షసులు మధ్యలో ఒక కొండ ఉండిద్ది. ఆ కొండకి ఒక పాము చుట్టుకొని ఉండిద్ది. ఇటు పక్కన దేవతలు, ఇటు పక్కన రాక్షసులు. ఆ కొండ దేంట్లో ఉండేదంటే సముద్రంలో ఉండిద్ది. సముద్రంలో ఉన్న తర్వాత ఈ రెండింటిని ఏం చేస్తారు? చిలకరిస్తారు. అంటే మనం మజ్జిగ చేస్తాం కదా, మజ్జిగ చిలకరించినప్పుడు ఏమొచ్చింది? పైకి బాగా చిలకరిస్తే వెన్న వచ్చింది. వెన్న దానికి ఆగబడితే నెయ్యి వచ్చింది. అలాగే వీళ్ళిద్దరు ఏంటంటే, ఇటు పక్కనేమో రాక్షసులు, ఇటు పక్కనేమో దేవతలు. వీళ్ళిద్దరు చిలకరించినప్పుడు సముద్రంలో నుండి ఏమొచ్చిందంటే అమృతం బయటకు వచ్చింది. ఈ అమృతం తాగిన వాళ్ళు మరణించరు. అంటే అమృతం అనేది దేవతలు తాగుతారు, రాక్షసులు తాగరు. ఓకే, దేవతలు తాగుతారు కాబట్టి వాళ్ళకి మరణం అనేది ఉండదు అని చెప్పి అప్పుడు కథ. పాత నిబంధనలో ఆది కాండంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, దేవుడు ఆదాము హవ్వకి ఏం చెప్తాడంటే ఆ పండు తినొద్దు అని చెప్తాడు. ఆ పండు తినొద్దు అని చెప్పంగానే ఈ సర్పం వచ్చి ఏం చేసిద్ది? ఆ పండు తినమని చెప్పి అవ్వను మోసం చేసి పండు తినిపించేసింది. ఇక్కడ వరకు అందరికి గుర్తుంది కదా. ఆ తర్వాత అవ్వ ఎవరికి ఇచ్చిద్ది పండు? ఆదాముకి ఇచ్చింది. ఆదాము తినేస్తాడు, పాపం చేస్తాడు. దేవుడు వచ్చిన తర్వాత ఆదాము, నేను తినొద్దన్న పండుని ఎందుకు తిన్నావంటే అవ్వ ఇచ్చింది అంటాడు. అవ్వ ఏమో సర్పం పేరు చెప్పింది. వాళ్ళ ముగ్గురు చెప్పించేస్తారు, అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇక్కడ మూడవ అధ్యాయం 22వ వచనంలో చూద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెట్లను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను. అంటే మంచి చెట్లు అప్పుడు తెలిసే కాదు, పండు తినక ముందు అంత మంచిగానే ఉండేది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, ఉదాహరణ మీకు అర్థం అవడానికి. ఈ చిన్నపిల్ల బట్టలు లేకుండా ఉంటారు. వాళ్ళకి తెలుసా? బట్టలు ఏదరే నిన్న చీ అంటారా? వాళ్ళకి తెలియదు ఏమి. పెద్ద అయిన వాళ్ళకి బట్టలు లేకపోతే వాళ్ళ సిగ్గు. ఇక్కడ ఆదాం ఏంటంటే, ఆదాం అవ్వ ముందు అంటే పాపం చేయక ముందు వాళ్ళకి సిగ్గు అనేది తెలిసేది కాదు. ఎప్పుడైతే పాపం చేశాడో సిగ్గు తెలిసింది. అందుకని దేవుడు ఏమంటున్నా అంటే, ఇక్కడ ఏమన్నా, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను. మనలో ఎలాగైతే ఉన్నాడో అలాగే ఆయనకి మంచి చెడ్డలు తెలిసిపోయినాయి. కాబట్టి అతను ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించినేమో. హల్లెలూయా. ఇక్కడ అర్థమైందా? జీవవృక్ష ఫలము అంటే నిరంతరము జీవించటం అంటే ఏంటంటే ఎప్పుడు ఇంకా చనిపోకుండా ఉంటాడు. అంటే అమృతం కదా. అమృతం కూడా అంతే కదా. అమృతం తాగితే ఎప్పుడు చనిపోరు. అట్లాగే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అది కదా, అది వదులు. ఇది నిజంగా ఏమన్నాడు? ఇతడు చేయి చాపి జీవవృక్ష ఫలము తిని ఎప్పుడు నిరంతరము ఎలా ఉంటాడు? జీవించుంటాడు. ఒక్కసారి మనం ఆలోచించండి. మనకు సావే లేదు పరిస్థితి అంటారు. అసలు చావు లేకపోతే అసలు మన పరిస్థితి కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అబ్బో అంటాం కదా. అది ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే దేవుడు, అతడు చేయి చాచి తీసుకుంటే మళ్ళా నిరంతరం జీవిస్తాడు కాబట్టి అతన్ని బయటికి పంపించేశాడు. అర్థమైందా? అంటే మన బైబుల్లో కూడా ఉంది జీవవృక్ష ఫలం. అది తిన్నప్పుడు ఆ జీవవృక్ష ఫలము గనక తింటే మనం ఎలా ఉంటాం? నిరంతరం జీవిస్తూనే ఉంటాం. అతడు చేసిన పాపానికి శిక్ష ఆ ఫలం అనేది లేకుండా పోయింది. మరి అది మనకు కావాలి. అది ఎలా కావాలి? అది మనకు కావాలి కదా. ఆ ఫలం కూడా మనకు కావాలి కదా. దేవుడు పూర్తిగా దూరం చేయలే దాన్ని. ఆ జీవవృక్ష ఫలాన్ని పూర్తిగా దూరం చేయలే దేవుడు. అప్పటి వరకు దూరం చేశాడు. ఆ తర్వాత మనకి ఆ జీవవృక్ష ఫలం ఎలా కావాలో, ఎప్పుడు వచ్చిద్దో మనకి చెప్పాడు. ఎప్పుడు వచ్చిద్ది, ఎలా సంపాదించుకోవాలి అని చెప్పి. అలా సంపాదించుకోవటానికి దేవుడు ఏం చేస్తాడంటే ఒక అమృతాన్ని పంపించాడు మనకి. అమృతం ఎవరో తెలుసా? ఎవరు అమృతం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన అమృతం. ఆయన తాగితే మనకు మరణం ఉండిద్దా? మరణం అనేది ఉండదు. అంటే శరీర ప్రకారంగా కాదు నేను చెప్పేది. దేని ప్రకారంగా? ఆత్మ ప్రకారంగా. ఎప్పుడైతే అమృతాన్ని మనం స్వీకరిస్తామో మనిషి చనిపోడు, బ్రతికి ఉంటాడు. అలాగే ఇక్కడ జీవవృక్ష ఫలాన్ని గనక ఎప్పుడైతే స్వీకరిస్తాడో మనిషి చనిపోడు, బ్రతికే ఉంటాడు. కానీ
అది మనకు దక్కకపోవడం కారణం ఏంటంటే మన పాపమే. అది దక్కపోవటానికి కారణం మన పాపమే. మనం చేసిన పాపాన్ని బట్టి ఆ పండు మనకు దక్కలేదు. ఆ పండు మనకు దక్కలేదు. ఆ తర్వాత దేవుడు ఏం చేశారంటే ఆ పండు రావాలి. మరి ఆ పండు ఎప్పుడు దొరికింది మనకి? మనం పాపం చేయకుండా ఉంటే. మనం పాపం చేయకుండా మనం ఉంటే ఆ పండు మనకు వచ్చింది. కానీ మనం పాపం చేసామా చేయలేదా? పాపం చేస్తూనే ఉన్నాము, పాపంలో పడిపోతూనే ఉన్నాము. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆ నిత్య జీవాన్ని, అదే విధంగా అక్కడ ఉన్న ఆ పరలోకం యొక్క ఆనందాన్ని మనకు అందించటానికి, ఆ పరలోకంలో ఓన్లీ ఒక పండే కాదు ఉంది. మనం ఎప్పుడైతే పాపం చేసామో చూడండి, ఎప్పుడైతే పాపం చేసామో ఆ పండు ఒకటే కాదు పోయింది, దేవుడితో ఉన్న సంబంధం కూడా పోయింది. దేవుడు ఎప్పుడు మనతో ఎట్లాగే మాట్లాడుతూ ఉండేవాడు. ఆదాము సాయంత్రం పూట వచ్చి ఆదాము ఏంట్రా సంగతులు అంటూ మాట్లాడుతూ ఉండేవాడు. ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో, ఎప్పుడైతే ఆ పాపం చేసున్నాడో దేవుడితో సంబంధం పోయింది. ఆ ఫలాలు పోయినాయి, ప్రతి ఒక్కటి ఏమైనాయి పోయినాయి, ప్రతి ఒక్కటి పోయినాయి. మళ్ళీ దేవుడి దగ్గరికి రావటానికి, దేవుడి సన్నిధిలోకి రావాలి కదా మనం. అట్లాగే విడిచిపెట్టేసాం అనుకో, అట్లాగే మనల్ని దేవుడు విడిచిపెట్టేసాం అనుకో, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ నరకానికి వెళ్లకుండా ఉండటానికి తన అమృతం లాంటి కుమారుణ్ణి, అమృతం లాంటి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. మనకు నిత్యజీవం ఇచ్చే కుమారుణ్ణి మనకేం చేశాడు? భూమి మీదకి పంపించాడు. భూమి మీదకి పంపించాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? దేవుడు అంట లోకాన్ని ఎంతో ఇక్కడ ఏం కనబడుతుంది మనకి? దేవుని యొక్క ప్రేమ మనకు కనబడుతుంది. అంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే, లోకం అంటే పైన ఉన్న లోపల మనుషుల్ని ప్రేమించింది. ఈ గడ్డిని, చెట్టుని, పుట్టను ప్రేమించాడా? దేవుడు మనుషుల్ని ప్రేమించాడు. అంతేనా? ఒక కవి రాస్తా ఉంటాడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. అంటే మనిషి, దేశం అంటే మట్టి కాదు మనిషి, లోకం అంటే మట్టి కాదు మనుషులు. లోకాన్ని ప్రేమించడం అంటే దేవుడు లోకంలో ఉన్న మనుషులందరినీ ఏం చేశాడు? ప్రేమించాడు. లోకంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించాడు. ఎందుకంటే ఒక తండ్రి సంతానం మనం అందరం. అంతేనా? ఒక తండ్రి సంతానం మనం అందరం. అందుకని దేవుడు ఏం చేశారంటే ఎక్కడైతే ఏదైనా తోటలో మనం పోగొట్టుకున్న దేవుడి ఆశీర్వాదము, దేవుడితో సంబంధము, ఆ ఫలాలు, జీవవృక్ష ఫలాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మళ్ళా మనకి ఇవ్వటానికి, మళ్ళా మనం స్వతంత్రించుకోవటానికి దేవుడు ఏం చేస్తాడంటే తన కుమారుని పంపించున్నాడు. మనం పాపం చేశాం కాబట్టి అవన్నీ పోగొట్టుకున్నాం. ఆ పాపంలో నుండి విడిపించాలి కదా, విడుదల పొందుకోవాలి కదా. విడుదల పొందుకోవాలంటే మన వల్ల అవ్వదు. పెద్ద బిల్డింగ్ పడగొట్టాలి, మన వల్ల ఇద్దా? మనం ఏం చేస్తాం? క్రెయిన్ సాయం తెచ్చుకుంటాం. అంతేనా? అట్లాగే ఈ పాపం నుండి మనం పోగొట్టుకోవాలంటే, ఈ పాపాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? దేవుడే రావాలి. ఆయన వస్తేనే పాపం పోగొట్టుకుంటాం. ఎవరైతే అమృతాన్ని తాగుతారో, ఇప్పుడు ఇక్కడ చూడండి, దేవుడు వచ్చాడు, అమృతం అక్కడ ఉంది నీ దగ్గర. అది నువ్వు తాగితేనే దేవుడు అక్కడ ఉన్నాడు అనగానే దేవుని అంగీకరిస్తేనే. అందుకని ఇక్కడ ముందర ఏం చేశాడంటే తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంటే తన కుమారుని పంపించాడు. ఇందులో మనకేం కనబడుతుంది? ప్రేమ కనబడుతుందండి. ప్రేమ ఎంతగా మనల్ని ప్రేమించాడో మనకి కనబడుతుంది. తన కుమారుని ఎవరిస్తారు? తన కుమారుని వేరే వాళ్ళ కోసం బలి మీరు ఇస్తారా? ఎవరెవరు. కానీ ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ప్రేమించి అందరినీ ప్రేమించి, నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని ప్రేమించి ఏం చేస్తాడంటే తన కుమారుని పంపించాడు. ఇందులో మనకేం కనబడుతుంది? ప్రేమ కనబడుతుంది. అందుకని యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలము అంట. దేవుని పిల్లలం అవ్వటానికి ఎలా అవ్వాలి? నేను టాపర్ అవ్వాలి. ఎలా అంటే నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి. నాకు ఏం చేయాలి? నేను
బాగా చదవాలి, బాగా చదివితే నేను ఫస్ట్ ర్యాంక్ వస్తాను, బాగా పని చేస్తే నాకు మంచిగా డబ్బులు వస్తాయి, అంతే. అదే బాగా నేర్చుకుంటే డ్రైవింగ్ నేను మంచిగా కారు నడుపుతాను. అదే విధంగా ఇక్కడ కూడా మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు అంట. ఇక్కడ ఇవన్నీ మనం ఏం చేస్తున్నాము, మీరు చెప్పినట్టు చదువుకుంటే మంచిగా చదివితే ఫస్ట్ ర్యాంక్ అట్లా వచ్చింది. ఇక్కడ ఏం చేయాలి, చదవాలి. ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి, కానీ పాపాన్ని పోగొట్టుకోవటం మన చేతిలో లేదు. పాపాన్ని పోగొట్టుకోవడం మన చేతిలో లేదు. అలా పోగొట్టుకోవాలి అంటే దేవుడు ఏం చేశాడంటే తన కుమారుణ్ణే పంపించాడు. తన కుమారుని పంపించిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా, ఆయన పిల్లలు అంట. ఆయన పిల్లలు అవ్వటానికి మనం పిల్లలు అవ్వటానికి, ఇప్పుడు మనకు ఎవరు పిల్లలు లేరు, దత్తత తీసుకోవాలి. ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళి ఫామ్ ఫిల్ చేసి వేరే వాళ్ళ పిల్లల్ని మనం తీసుకుంటాం. మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా, సాతాను పిల్లలు అయిపోయాం. మనం ఎవరో యాక్చువల్గా దేవుని పిల్లలు. దేవుడు ఆయన చేతులతో సృష్టించిన పిల్లలం మనం. అయినా కానీ మనం ఏం చేస్తున్నాం అంటే సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయాం. ఎప్పుడైతే సాతాను లోకంలోకి వచ్చిన తర్వాత, అంటే ఈ లోకంలో తిరుగుతూ మనం లోకాశల్లో పడిపోతూ త్రాగుబోతుతనం, వ్యభిచారం, పాపము, దొంగతనం అన్ని చేస్తా బ్రతుకుతూ మన జీవితాన్ని కొనసాగిస్తున్నాము. అప్పుడు మనం దేవుని పిల్లలం కాదు, ఎవరి పిల్లలం, సాతాను పిల్లలం. ఆ సాతాను పిల్లల్లో నుండి మన లాక్కు రావాలి కదా. మరి మన వల్ల ఇద్దా, వేరేవాడు ఇస్తాడా? వేరేవాడి పిల్లలు మనం ఎట్లయితే అవ్వలేం కదా. అట్లాగే ఆయన పిల్లలమే, దేవుని పిల్లలమే. కానీ ఈ సాతాను ఎరైసేసి ఏం చేసింది, ఆడి పక్కకే లాగేసుకుంది. ఆడి పక్కకు లాగేసుకున్న తర్వాత వాడి దగ్గరలో నుంచి ఇటు రావాలి అంటే దేవుడు ఏం చేశాడు తెలుసా, తన కుమారుణ్ణే పంపించాడు. బలిగా తన కుమారుణ్ణే పంపించాడు. అందుకని ఇక్కడ అదే మాట ఉంటుంది, ఎట్టి ప్రేమ చూపినో చూడుడి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు మనం దేవుని పిల్లలు అవ్వటానికి దేవుడు ఎట్టి ప్రేమ చూపించాడు, యేసు క్రీస్తుని మన కోసం భూమి మీదకి పంపించాడు. భూమి మీద పంపించాడు అని ఇక్కడ స్పష్టంగా చెప్తుంది. అర్థమైందా మీకు నేను చెప్పింది? ఇప్పుడు దేవుని ప్రేమ అంటే ఆయన ప్రేమ అంత గొప్పది. ఒక కవి ఒక మాట అన్నాడు. ఒక కవి, అతని పేరు ఏంటంటే ఫ్రెడరిక్ ఎం లెహ్మాన్. అతని పేరేంటి, ఫ్రెడరిక్ ఎం లెహ్మాన్ అనే ఒక అమెరికా, ఆయన ఉండేది అమెరికాలో. ఆ కవి ఏమని మాట్లాడాడంటే, ఆకాశమంతా ఒక కాగితం అయితే, సముద్రం అంతా అంటే సముద్రంలో ఉన్న నీళ్ళంతా ఒక ఇంక్ అయితే, అడవిలో ప్రతి చెట్టు ఒక కలం అయితే, ప్రతి మనిషి ఒక రచయిత అయితే. అర్థమైంది నేను చెప్పింది? అంటే ఆకాశం అంతా, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఇది ఉంది, ఇది మనం దేంట్లో రాస్తున్నాం, పేపర్ మీద. ఆకాశం ఎంత ఉంది, చాలా ఉంది. అదంతా ఒక పేపర్ అయిపోయింది అనుకోండి, అదంతా ఒక పేపర్ అయిపోయింది. మళ్ళా ఇక్కడ ఏంటంటే, మరి ఈ పేపర్ మీద రాయాలి అంటే పెన్ను కావాలి. ఈ పెన్నులు కావాలని అడవిలో ఉన్న చెట్టు అంతా ఒక పెన్ను అయింది. అడవిలో ఉన్న చెట్లన్నా పెన్ను అయింది. ఆ పెన్నులో ఏముండాలి, ఇంక్ ఉండాలి. సముద్రంలో ఉన్న నీళ్ళంతా ఇంక్ అయినాయి. అర్థమైంది నేను చెప్పింది? ఇప్పుడు ఆకాశం అంతా ఒక పేపర్ అయ్యింది, అడవిలో చెట్లంతా పెన్ను అయింది, మళ్ళా సముద్రంలో నీళ్ళంతా ఇంక్ అయ్యింది. తర్వాత మరి రాయటానికి ఎవడొకటి ఉండాలిగా. మనిషి ఒక రచయిత అయ్యాడు. అంటే అన్ని పట్టుకొని రాస్తున్నాడు. అన్నీ కలిసి వ్రాసినా సరే దేవుని ప్రేమ పూర్తిగా వ్రాయలేరంట. అంటే ఆకాశం నువ్వు రాస్తా కూర్చుంటే ఆ పెన్నులో ఉన్న ఇంక్ అయిపోద్ది, పెన్ను అంతా ఇరిగిపోద్ది. ఆకాశం అంటే పేపర్ అయింది కదా, ఆ పేపర్ కూడా ఏమైపోయింది, పూర్తి అయిపోయింది. ఇక్కడ పూర్తి అయిపోయిన తర్వాత వెనక్కి తిప్పుతాం కదా, అలాగే ఆకాశం అంతా పేపర్ అయింది. రాస్తా ఉంటే పెన్నులో ఇంక్ అయిపోయింది, అడవిలో ఉన్న చెట్లన్నీ అయిపోయినాయి, ఆ పేపర్ కూడా అయిపోయింది. అన్నీ అయిపోయినా కానీ దేవుని ప్రేమ కొద్దిగా రాసామంట. హల్లెలూయా. అంటే దేవుని ప్రేమ అంత గొప్పది. సముద్రము కన్నా లోతైనది, ఆకాశము కన్నా ఎత్తైనది. అర్థమైంది నేను చెప్పింది మీకు? దేవుని ప్రేమ ఆకాశము కంటే ఎత్తైనది, సముద్రము కంటే. ఈ మొత్తం అయిపోయినా కానీ దేవుని ప్రేమ చెప్పడం మనం కొద్దిగే. దేవుని ప్రేమ చెప్పలేం మనం. ఆయన ప్రేమని వర్ణించలేం, కలములతో వర్ణించలేం ఆయన ప్రేమని, మాటలతో వర్ణించలేం ఆయన ప్రేమని. అంత ప్రేమామయుడు. తల్లి ప్రేమను వర్ణించమంటే వర్ణిస్తావా? బిడ్డ ఏ సందర్భంలో ఆ సందర్భం. అంటే రాస్తా ఉన్నప్పుడు తల్లి ప్రేమ ఎట్లా అని తెలిసి మనకు కనిపించింది, కానీ దేవుని ప్రేమ రాయటం స్టార్ట్ చేస్తే అన్నీ అయిపోతాయి. కానీ దేవుని ప్రేమ మాత్రం కొద్దిగే చెప్పటం మనం చెప్పలేకపోతాం. ఇంకా చాలా ఉంది ఆయన ప్రేమ. కానీ మనకు తెలిసింది
కొంచెమే అంటాం కదా, తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంత. దేవుని ప్రేమ మనకు తెలిసింది కొద్దిగే, తెలియాల్సింది ఇంకేంటి ఇంకా కొండంత ఉంది. అందుకని ఆయన ప్రేమ అంత గొప్పది. ఇప్పుడు మన వాక్యంలోకి వచ్చేద్దాం. ఏమని ఈ వచనంలో మనకేం కనపడింది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు. ఇందులో ఏముంది? మనకి ప్రేమ ఉంది. కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడిని విశ్వాసించు ప్రతివాడు. ఇక్కడ ఏమన్నాడు? అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అంటే అద్వితీయ కుమారుడు అంటే యేసుక్రీస్తు. ఇక్కడ ఏం కనబడుతుందంటే యేసుక్రీస్తు యొక్క బలి కనబడుతుంది. హల్లెలూయా! యేసుక్రీస్తు యొక్క బలి కనబడుతుంది. అంతే కదా, ఆయన ప్రేమించాడు కాబట్టి తన కుమారుణ్ణి పంపించాడు. ఎందుకు పంపించాడు తన కుమారుణ్ణి? నీ కోసం, నా కోసం, నీ స్థానంలో, నా స్థానంలో, నీ శిక్ష, నా శిక్ష, నీ బాధ, నా బాధ, ఇవన్నీ ఆయన శిలువ మీద మోసాడు, శిలువ మ్రాను మీద మోసాడు. హల్లెలూయా! అంతే కదా, నీకు పడవలసిన శిక్ష, మనకు పడవలసిన శిక్ష ఆయన మీద పడింది. మనం అనుభవించాల్సిన బాధ ఆయన అనుభవిస్తున్నాడు. మన మీద వేయాల్సిన ఉమ్ము ఆయన మీద వేయబడ్డాయి. మనకి చేతులకి కాళ్ళకి పడవలసిన మేకులు ఎవరికి పడ్డాయి? ఆయన మీద పడ్డాయి. ఇవన్నీ ఎవరి కోసం అనిపించాడు దేవుడు? నీ కోసం, నా కోసం. ఎక్కడి నుంచి ఉన్నాం? ఎందుకు అనుభవించాల్సిన అవసరం ఏముంది ఆయనకి? మనం పాపంలో పడిపోయాం, సాతాను చేతిలో ఉన్నాము. నా బిడ్డలు సాతాను చేతిలో ఉన్నారు కాబట్టి ఆ సాతాను చేతుల్లో నుండి బయటికి విడిపించాలి కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆయనే వచ్చాడు. ఏ మనిషి చేయలేని త్యాగం. అంటే ఆయన మనిషిగా ఉండి దేవుడై ఉన్నాడు, మనిషిగా ఉండి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి ప్రతి ఒక్కటి మనకు ఉండే శోధన, మనకుండే ఆకలి, ప్రతి ఒక్కటి ఆయన భరించి ఆయన మనకి ఒక మాదిరి ఉంచిపోయాడు. మనకేం ఉంచిపోయాడు? మాదిరి ఉంచిపోయి ఉన్నాడు. ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం కూడా ఒకసారి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ ఏమనం చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా! ఇక్కడ ఏమనుందండి? రోమీయులకు రాసిన పత్రిక 5:8లో అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఏంది? ఏం ప్రేమ? ఏముడు వెల్లపరుచున్నాడు? ప్రేమని. ఎవరి మీద? మన మీద ఉన్న ప్రేమను ఎలా వెల్లడిపరిచి ఉన్నాడు? ఇక్కడ చూడండి, ఎలా వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఎలా వెల్లడిపరిచాడు అంటే తన కుమారుని మన కోసం బలిగా అర్పించాడు. అది ఆ విధంగా ప్రేమించాడు. ఇప్పుడు చూడండి, ప్రేమ అనగానే మనకి తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తాం? తల్లిని ఎలా ప్రేమిస్తాం? ఐ లవ్ యూ మమ్మీ ఏదో ఒకటి చెప్తా ఉంటాం. చిన్న విషయాలు ఏదో ఒకటి సాయం చేస్తాం. తండ్రిని ఎలా ప్రేమిస్తాం? తండ్రి అంటే భయం కాబట్టి తండ్రిని కూడా ఏదోలాగా మామూలుగా ప్రేమిస్తాం. అర్థమైందా? అదే భర్తలు, భర్త భార్యను ఎలా ప్రేమిస్తాడు? ఏదో గిఫ్ట్ ఇచ్చి ఒక చీరో, లేకపోతే తెలిసింది కదా, ఒక చీరో, ఒక నక్లీసు, ఏదో ఒకటి అంటే ప్రేమని వెల్లడిపరుస్తాడు. అదే ప్రేమికులు అయితే ఏం చేస్తారు? ఒక పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్తారు. మొన్నే కదా ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే అంట. ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే. ఆ తర్వాత రోజు బ్రేకప్ డే అంట. 15వ తారీఖు బ్రేకప్ డే అంట. అంటే ప్రేమను వెల్లడిపరచడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అంతేనా? మా ఫ్రెండ్ అయితే వాళ్ళ అమ్మకి గిఫ్ట్ ఇవ్వడానికి, పుట్టినరోజుకి, లేకపోతే వాడి ప్రేమను వెల్లడిపరచడానికి ఏం చేస్తాడంటే ఆమె గిఫ్ట్లు ఇస్తా ఉంటాడు. ఒక రోజు అయితే ఒక స్కూటీ కొనిచ్చాడు. అలా ప్రేమను వెల్లడిపరిచే స్టైల్ వేరుగా. అట్లాగే దేవుడు స్టైల్ కూడా ఉంది. ఏ స్టైల్ అది? తన ప్రేమను వెల్లడిపరిచే స్టైల్ ఏంటో తెలుసా? నీ కోసం, నా కోసం మరణమయ్యే స్టైల్ అది. ఏమని కనపడుతుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ప్రేమను వెల్లడిపరచడంలో. కానీ దేవుని స్టైల్ ఏంటో తెలుసా? దేవుని స్టైల్ ఏంటంటే తన ప్రాణమే పెట్టాడు. మనం ఇంకా పాపులమై ఉండగా. చాలా మంది చూడండి, చాలా మంది ఎవరిని ప్రేమిస్తారండి? ఎవరిని ప్రేమిస్తారు? తెల్లగా ఉండాలా, మంచి వెనకాల ఆస్తి ఉండాలా, హైట్ ఉండాలా,
అలాంటి వాళ్ళని ప్రేమిస్తారు. కానీ దేవుడు మనం అట్లా ప్రేమించాడా? నువ్వు ఎలాంటి దానమైనా సరే ఆఖరికి వ్యభిచారిని సైతం ఆయన ఏమన్నాడు? అమ్మా అని పిలిచాడు. అందరిని ఆయన అట్లా ప్రేమించాడు ఆయన. నువ్వు ఉన్నాడురా, నువ్వు లేనాడురా. మనం ఎవరిని ప్రేమిస్తాం? ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు ప్రేమిస్తారు? ఉన్నాడు ప్రేమిస్తాడు. లేనాడు ప్రేమిస్తాడా? ఉన్నాడిని పైకి ఎత్తుతాడు, లేనాడిని తొక్కిపడేస్తాడు. నువ్వు ఎంతరా, నీ బతికింతేరా అని చెప్పి, ఎప్పుడు లేనాడి మీదే పడి ఎడుతారు, కానీ ఉన్నాడి మీద ఏమంటారా? ఏవి అనలేరు. కానీ దేవుడు మాత్రం నువ్వు ఉన్నాడువైనా, లేనాడువైనా, పేదాడువైనా, బక్కాడువైనా, ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, ఎలా ఉన్నా సరే నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? ఎలా ఉన్నా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఒకటే అన్నాడు, వాక్యం అనే ఉదక స్నానంతో నిన్నేం చేశాడు? కడిగి పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా. పరిశుద్ధపరిచాడు. ఇక్కడ చూశారు కదా, కనిపిస్తుందా? మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే ఇదే పదం ఎందుకు చెప్తానంటే, మనం ఇంకా పాపులమై ఉండగానే ఈ లోకంలో ఉన్న వాళ్ళు మనల్ని ఎలా ప్రేమిస్తారు? ధనం ఉంటే ప్రేమిస్తారు, మిగతా అలా ఉంటేనే ప్రేమిస్తారు, కానీ మిగతా ఏ విషయాల్లో ప్రేమించరు. కానీ దేవుడు మాత్రం నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నీ హృదయం నాకు ఇవ్వంటాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎలా అని చెప్పాను నేను? మన అందం చూసి ప్రేమిస్తారు, మన ఆస్తిని చూసి ప్రేమిస్తారు. ఆస్తి లేకపోతే బంధువులు ప్రేమించరు, అందం లేకపోతే ఎవరు ప్రేమించరు మనల్ని. కానీ దేవుడు మాత్రం నువ్వు ఎలా ఉన్నా సరే ప్రేమించాడు. వాక్యం ఉదక స్నానంతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి, నీవు నా సొత్తు, యు ఆర్ మైన్ ఆయన స్పష్టంగా చెప్తూ ఆయన నీ కోసం నా కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. తర్వాత రోమా 8:32 ఒకసారి చూద్దాం. రోమిల్ రాసిన పత్రిక 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు. ఇక్కడ ఏమంటున్నారంటే, మన కోసము తన కుమారుణ్ణి అప్పగించాడు కాబట్టి మీరు ఏది అడిగినా కానీ ప్రతి ఒక్కటి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అని చెప్పి ఇక్కడ వాక్యం అనేది స్పష్టంగా చెప్తుంది. అంటే మన కోసం దేవుడు అంతగా ప్రేమించాడు కదా, మనల్ని అంతగా ప్రేమించి తన కుమారుణ్ణి బలిగా అర్పించాడే. మనం అడిగితే ఏమివడా? మన కష్టాల్లో ఉంటే దేవుడు చూస్తా నవ్వుతా ఉంటాడా? మన అనారోగ్యంగా ఉంటే దేవుడు చూసి నవ్వుతాడా? దీనికి బాగా తిన్న కుదిరిందని చెప్పి మనుషులు ఆ మాట అంటారు, కానీ దేవుడు అంటాడు ఆ మాట? అయ్యా నా బిడ్డ అంటాడు, నా బిడ్డ ఏం పర్లేదు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇక్కడ చూడండి, ఎక్కడా లేని ధన్యత మనకే ఉంది. ఏంటో తెలుసా? మన దేవుడు సుఖాల్లోనూ ఉంటాడు, కష్టాల్లోనూ ఉంటాడు. కష్టాలు వచ్చినా ఆయన భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కష్టాల్లో నీ వెనకాలే, నీ పక్కనే ఉంటాడు. హల్లెలూయా. కష్టాల్లో నీ పక్కనే ఉంటాడు, నిన్ను ఎల్లప్పుడూ నిన్ను ఆదరిస్తూ ఉంటాడు, నిన్ను కాపాడుతూ, అంటే నిన్నేంటంటే బలపరుస్తూ ఉంటాడు వాక్యంతో. మన దేవుడు అలాంటి గొప్ప దేవుడు, మనతో ఎప్పుడు మన పక్షాన మనతో ఉండే దేవుడు. ఇక్కడ చూడండి, ఒక వాక్యం ఏమని చెప్తుందంటే, మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు ఏ దేవుడైనను సరే ఆ జనులకు సమీపంగా ఉన్నాడా అని ఒక చోట వాక్యం చెప్తా ఉంది. అంటే మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు, మన పక్షాన ఆయన యుద్ధం కూడా చేసే దేవుడు. అర్థమైందా? ఇక్కడ వచనంలో ఏం కనబడుతుంది? దేవుడు ఫస్ట్ మాట ఏంటి? దేవుని ప్రేమ మనకు కనబడుతుంది. ఆ ప్రేమ ఎలా వెల్లడిపరిచాడు? తన కుమారుడు మన కోసం భూమి మీదకి పంపించాడు. తర్వాత అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచు ప్రతివాడు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? ఆ కుమారుని మీద మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఇక్కడ విశ్వాసం ఉంచు ప్రతివాడు, అందరి నల్ల విశ్వాసం ఉంచు ప్రతివాడు. పోలియో ఎవరికి రాకుండా ఉండిద్ది? వ్యాక్సిన్ వేసుకుంటే. పోలియో చుక్కలు వేసుకుంటే నీకు రాదు, పోలియో చుక్కలు వేసుకోపోతే వచ్చిద్ది. అక్కడ పోలియో చుక్కలు ఉన్నాయి, నేను వేసుకోనరా అన్నావు అనుకో, ఎవరు తప్పు అయింది? మందే తప్పు. ఎందుకు? ఆల్రెడీ ముందు వచ్చేసింది, పోలియోకి ముందు వచ్చేసింది. నువ్వు పోలియో చుక్కలు కనుక వేసుకుంటే పోలియో నీ దగ్గరికి రాదురా అని ఆల్రెడీ చిన్నపిల్లలకి, ఇంత బుడ్డ పిల్లల నుంచి ఇంజక్షన్ చేస్తారమ్మా, ఇంజక్షన్ చేస్తారు, డోసులు వేస్తారు, పోలియో చుక్కలు వేస్తారు. ఎందుకు? ఫ్యూచర్ లో వచ్చే రోగాలను అరికట్టడానికి ముందుగానే చిన్న పిల్లలకి ఏం చేస్తారు? పోలియో వేస్తారు. అదే విధంగా యేసుక్రీస్తు బలయ్యాడు మన కోసం. ఆ బలయ్యాడు పాపంలో నుండి తొలగిపోయే మార్గం మనకి కనబడుతుంది.
పాపములో నుండి తొలగిపోయే మార్గం. మనం ఏంటంటే ఆ మార్గం యేసుక్రీస్తుని మనకు కనబడుతుంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆ మార్గం మనకి కనబడుతుంది. ఆ మార్గం మనకు కనబడుతుంది. కానీ ఆ మార్గంలోకి వెళ్ళటానికి మనం ఇష్టపడతలేదు. ఆ మార్గంలోకి వెళ్ళటానికి ఇష్టపడకపోతే తప్పు నీదా ఆయిందా? పోలియో చొక్కలు వేసుకోకుండా రోగం వచ్చింది, నీదా పోలియో వాళ్ళదా డాక్టర్దా? నీదే. పోలియో చుక్కలు వేసుకోండి అని చెప్తా ఉన్నారు, వేసుకోపోతే నీ తప్పు. అలాగే యేసుక్రీస్తుని విశ్వసించండి. ఆయనే రక్షకుడు, ఆయనే రక్షకుడు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన అంగీకరించిన వారు నరకంలోకి వెళ్లకుండా నిత్య జీవకులు వెళ్తారు. ఆయన విశ్వసించిన వారు, ఆయన ఎవరైతే విశ్వసిస్తారో నరకంలోకి వెళ్లకుండా నిత్య జీవంలోకి ప్రవేశిస్తారని ఎంతమంది ప్రకటిస్తున్నా కానీ వినకపోవటానికి వినట్లేదు. వాళ్ళు మరణించి నరకానికి వెళ్ళి తప్పు ఎవరిదైద్ది? వాడిది మాత్రమే అయ్యిద్ది. ఎందుకంటే మనం చెబుతున్నాం కానీ వాళ్ళు వినట్లేదు. ఆల్రెడీ పాపానికి మందు వచ్చేసింది. పోలియోకి ముందు ఎలాగైతే వచ్చిందో పాపానికి మందు వచ్చింది. ఎవరైతే పాపం చేశారో వారందరూ ఆ మందుని వేసుకుంటే ఆ పాపంలో నుంచి బయటికి వెళ్తారు. ఆ పాపంలో నుంచి విడుదల పొందుకుంటారు. ఎప్పుడైతే విడుదల పొందుకుంటారో వారికి ఇచ్చే బహుమానం నిత్య జీవం అనే బహుమానం వారికి అనుగ్రహింపబడుతుంది. ఇక్కడ చూడండి, మూడవ ఏమని కనపడుతుంది? 3వ పాయింట్, విశ్వాసం ఉంచు ప్రతివాడు. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచు ప్రతివాడు అనే వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 1:12 ఏమని వాక్యం స్పష్టంగా ఉందంటే, తనను ఎందరు అంగీకరించురు వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ఇక్కడ చూడండి, ఎవరైతే యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఇస్తున్నారో, విశ్వాసం ఉంచితే మనం ఎవరి పిల్లలు అవుతామంట? దేవుని పిల్లలు అవుతాం. ఎవరైతే అంగీకరిస్తారో ఆయన యేసుక్రీస్తుని, ఆయన యేసుక్రీస్తు రక్షకుడు అమృతాన్ని ఎవరైతే పొందుకుంటారో, రక్షకుడు ఆయన అమృతం కదా, అమృతాన్ని ఎవరైతే తీసుకుంటారో వారందరూ ఏంటి? దేవుని పిల్లలంట. దేవుని పిల్లలంట. అది ఎంత బాగుంది, ఎంత అందంగా ఉందండి. మన పిల్లలకి మనం ఏమైనా తక్కువ చేస్తామా? మనం తినకపోయినా సరే ఏం చేస్తాం? వాళ్ళకి పెడతాం. మంచి కూర తీసుకొచ్చారు, కొద్దిగా ఉంది, ఫస్ట్ మీరు తింటారా పిల్లలు పెడతారా? వాళ్ళు మొత్తం తినేశారు, అప్పుడు మీరేం చేస్తారు? కొడతారా వాళ్ళని? తిన్నారు లేరా, పచ్చడి మెతుకులు వేసుకుని తిన్నా అంటారు కదా. అది నిజంగా ప్రేమేనా కాదా? మీ పిల్లలకి మీరు అంత చేస్తంటే దేవుని పిల్లలంట. ఆలోచించండి, మనకెంత చేస్తాడు మరి? మన పిల్లలకే మనకి లేకపోయినా సరే వాళ్ళు మంచిగా చూసుకోవాలి. మన బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, యేసుక్రీస్తు వారు చెప్తారు ఏమనంటే, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఈవులు ఇస్తున్నారు కదా, అలాగే పరలోకపు తండ్రి మీకంటే గొప్పవాడు, మీకంటే ఎక్కువ మంచి ఈవులను అనుగ్రహిస్తాడు అని చెప్తా ఉన్నాడు. మన పిల్లలకి కొద్దిగా ఇస్తాం కానీ దేవుడు మాత్రం పెద్దది ఇస్తాడు మనకి. అంటే మనం ఆయన పిల్లలం కదా, నువ్వు అడిగిన వెంటనే నీకు ఏది కావాలో ఆయన అనుగ్రహిస్తాడు. కానీ అది నీకు మంచిదా కాదని ఆలోచించనాకి ఇస్తాడు. మన ఇక్కడ ఈ మాట నాకు చాలా నచ్చింది. దేవుని పిల్లలం అంట మనం. అంటే ఆయన మనకెవరో? తండ్రి. ఆయన మనకు తండ్రి. మన పిల్లల్ని మనం ఎంత చూసుకుంటున్నాం? దేవుని పిల్లలు ఆయన ఎంత బాగా చూసుకుంటాడు. ఆయన పిల్లల్ని ఎవరికి దక్కిద్ది? ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే యేసు నా సొంత రక్షకుడు అంగీకరించారో వారందరూ ఏమైపోయాము? దేవుని పిల్లలమైపోయి ఉన్నాము అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఇంకొక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 మనకి ఇంకో మాట కనబడుతుంది. మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 ఏమనుందంటే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతన రక్షించబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. ఇప్పుడు మీరు దేవుణ్ణి విశ్వసించాలన్నా కానీ ఆయన కృప మన మీద ఉండాలి. మన విశ్వాసం చేత, కృప చేత మాత్రమే రక్షించబడ్డాం. ఇది మన గొప్పతనం ఏమీ కాదు. మనకి ఇక్కడికి వచ్చాము అంటే మనం డబ్బున్నాలోనే కాదు, ఉన్నాలోనే కాదు, లేకపోతే జ్ఞానవంతులోనే కాదు. కానీ మనకి ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మాత్రమే మనకి ఇక్కడ స్థానం అనేది దక్కింది. అమృతం తాగటానికి ఏమొచ్చింది? అవకాశం వచ్చింది. అమృతం తాగడానికి అవకాశం వచ్చింది. ఎవడైనా వదులుకుంటాడా అమృతం తాగాలంటే? ఎవడు వదులుకోడు. ఇక్కడ ₹1,00,000 బ్యాగ్ పెట్టాను నేను. మీరు తీసుకోండి అని చెప్పి మొత్తం బ్యాగులు పెట్టాను. మీరు తీసుకోకుండా నాకు వద్దు, నేను నిజాయితీగా ఉంటాను అంటారా? అసలు నేనే ఇస్తున్నాను, మీకు గిఫ్ట్ ఇస్తున్నా.
మీకు గిఫ్ట్ ఇస్తున్నాను, నేను గిఫ్ట్ ఇస్తానికి నిజాయితీ తేడా ఉంది. నేను అసలు పక్కనాడు సొమ్ము నేను తీసుకోను. అంటే చిన్నప్పుడు ఒక సామెత ఉండేది, అదృష్టం ఒకసారి తలుపు తట్టింది, దురదృష్టం నువ్వు తీసేదాకా కొట్టిద్ది అంతే. దురదృష్టం. నీకు అదృష్టం ఇస్తున్నాను నేను, ఇదిగో అమ్మా ఇదంతా నీదే, తీసుకోండి అమ్మా అంటే నాకొద్దు అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉంటారు. మరి ఇక్కడ ఇది అమృతం, ఇది లక్ష రూపాయలు కానీ ఎక్కువ, అంటే ₹1,00,00,000 ఇంకా అసలుకి మనది భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి డైమండ్స్ అన్ని పెట్టినా కానీ దీని విలువ అనేది విలువను వెలకట్టలేదు. అంత గొప్ప అదృష్టాన్ని మీకు ఉచితంగా దేవుడు ఇచ్చాడు. అమృతాన్ని మీకు ఉచితంగా ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఆ కృపని మనం పోగొట్టుకుంటున్నాం. ఇంకో మాట ఏంటంటే, అమృతం అనేది అందరికి సిద్ధంగా ఉంది, కానీ అమృతాన్ని తాగిన వాళ్ళు కొంతమంది. అమృతం యేసుక్రీస్తు అందరికీ అవైలబుల్ గా ఉన్నాడు, అందరికి సిద్ధంగా ఉన్నాడు. అంతేనా? మన బంధువులు వచ్చేటప్పుడు ఫోన్ చేస్తారు, తీరా ఫోన్ చేసి ఏం చేస్తారు? ఏమమ్మా వస్తున్నాం, ఉన్నావా ఇంట్లో అంటారా? అప్పుడు మీరేమంటారు? ఉన్నా వచ్చేసేయండి అంటారు. అంటే ఉన్నావండి, అవైలబుల్గా ఉన్నావా? ఉన్నానండి. ఉన్నావు కాబట్టి వచ్చారు, లేకపోతే వస్తారా? దేవుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? నీ హృదయం అనే ద్వారం తలుపు తీస్తామ్మా, ఉన్నావా? ఇక్కడ కొడుతున్నాడు, ఉన్నావా? ఉన్నానయ్యా అంటే రావచ్చా? ఎస్ యాక్సెప్టబుల్, రా అంటే వచ్చాం కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. ఎంతో మందిని దేవుడు డోర్ కొడుతున్నాడు, హృదయంలో డోర్ కొడుతున్నాడు, నేను వస్తాను అని చెప్పి. ఇదివరకు మీకు లంకి బిందులు అంటే తెలుసా? లంకి బిందులు ఎప్పుడైనా విన్నారా? ఆంధ్రాలో ఎక్కువ లంకి బిందులు అంటారు. లంకి బిందులు అంటే ఏంటంటే అవి ఉంటాయంట, నేను వస్తా అంటూ ఉంటాయంట. లంకి బిందులు మిమ్మల్ని ఏమంటారు అంటే ధనబిందులా? అయితే ఉంది మీకు కూడా ధనబిందులు. ఏముంటాయంటే నేను వస్తా అంటాయంట. అంటే నిజం అబద్ధం నాకు తెలియదు, నాకు మా పెద్దలు ఎవరైతే చెప్పారో వాళ్ళు చెప్తున్నాను. నేను వస్తా అంట. ఎందుకురా అంటే ఎప్పుడైతే అలా అంటగానంట, నీకేం కావాలని అడగాలంట. నీకేం కావాలని అడిగితే అది ఏదో అడిగిద్దంట, అది ఇస్తే వస్తాయంట. అది రియల్ గా జరిగిందంట మా తాతల కాలంలో. ఆయన నాకు చెప్పాడు, అప్పుడు రియల్ గా జరిగినాయి అంట. అంటే ఏంటంటే అది వస్తా అంది, దానికి ఏం కావాలో అడిగిన తర్వాత నువ్వు అది ఇచ్చేసావు అనుకో, అది వచ్చి నీ దగ్గర ఉండిద్ది. అంటే డబ్బులు బంగారం అన్నీ ఉంటాయి. అది ఎప్పుడో పోతాయి. అంతేనా? ఈ లంకి బిందులు ఏమడుగుతాయి అంట, ఏమడిగితే బలి అడిగిద్దంట, కొంతమంది మనుషుల్ని అడిగిద్దంట అంట. నాకు రియల్ గా తెలీదు అంట, వాళ్ళు ఎవరో చెప్పారు, నేను విన్నాను, అది రియల్ గా వాళ్ళ కాలంలో జరిగిందంట. ఓకేనా? అవన్నీ అలా జరిగినాయి. కానీ ఇక్కడ మరి యేసుక్రీస్తు ఏమడుగుతున్నాడు? తలుపు కొడతా, నేను వస్తానురా. ఏమడుగుతున్నాడు ఆయన? నేను వస్తానురా అని అంటున్నాడు. అనగానే నీకేం కావాలయ్యా అని మీరు అడిగిన తర్వాత ఆయన ఏమంటాడు తెలుసా? నాకు డబ్బు కావాలా, బంగారం కావాలా. అప్పుడు మాత్రం నేను వస్తా అంటాడా? ఏమన్నాడు? నీ హృదయం కావాలా, ఐ వాంట్ యువర్ హార్ట్. నీ హృదయం నాకు కావాలి. హల్లెలూయా. నీ హృదయం నాకు కావాలంతే. నాకు డబ్బొద్దు, ధనమొద్దు, ఆస్తొద్దు, అంత అసలు నువ్వు ఎట్టాడిదానో నాకు అవసరంలా. నువ్వు ఓసీయా, నువ్వు బీసీయా, నువ్వు ఎస్సీ ఎస్టీయా, నువ్వు కులం తక్కువాడివా, నువ్వు దూరం ఉన్నావా, నువ్వు అది నాకొద్దు. నీ హృదయం నాకు కావాలి. ఇస్తావా? నీ హృదయం నాకు ఇస్తావా? ఆయన అడుగుతున్నాడు, నీ హృదయం నాకు ఇస్తావా? అమృతమే నీ దగ్గరికి వస్తుందంటే నువ్వు ఏం చేస్తున్నావు? వద్దు అనుకుంటున్నావు, నాకు వద్దు. అదే కదా ఇప్పుడు జరుగుతున్న సందర్భం, సిచ్యువేషన్ అంతా. మనం అందరం అమృతాన్ని తాగినాను. అమృతం ఎవరో? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని తాగిన తర్వాత మనకేమొచ్చింది? రక్షణ అనేది వచ్చింది. ఆ తర్వాత మనకేమొచ్చింది? నిత్యజీవం అంటే ఏంటి? రెండో మరణం మన మీద ఏముండదు, అధికారం ఉండదు. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద మరణిస్తున్నాం, కానీ పరలోకంలో అంటే మనం మరణించిన తర్వాత ఆత్మక ఏమైనా ఉండిద్దా? మరణం అనేది ఉండదు. ఎవరైతే యేసుక్రీస్తు అమృతాన్ని తాగుతారో, దాన్ని ఆయన్ని సొంత రక్షకుడు అంగీకరిస్తారో, ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటారో, వారందరూ నశింపగా నిత్యజీవం పొందుతారు. రెండవ మరణం వారి మీదకి అధికారం ఉండదు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 21:4 మనకు స్పష్టంగా ఉంటుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిన నీ సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇక్కడ ఏమన్నాడంటే ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అంటే
అంటే ఈ భూమి మీద ఈ లోకంలో మన యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మనకు వచ్చే కష్టాలు కానీ మనకు వచ్చే ఇబ్బందులు కానీ ఏదైనా సరే మనం ఏడ్చే ప్రతి కన్నీటి బిందువు ఉంది చూశారు, కన్నీళ్లు, ఆ ప్రతి ఒక్క కన్నీళ్లు, ప్రతి ఒక్క బాష్ప బిందువుని ఆయన ఏం చేస్తాడంట, తుడిచేస్తాడు. ఇప్పుడు మనకు కష్టం వచ్చిందండి, ఎవరికి చెప్పుకుంటాం? మన కష్టం వచ్చింది ఎవరికి చెప్పుకుంటాం? మామూలుగా దేవుణ్ణి పక్కన పెట్టిండ్రు రావులమ్మ గారు మాట్లాడి. మనం ఇప్పుడు కష్టం వస్తే ఏం చెప్పుకుంటాం? మనకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆ ఫ్రెండ్కి చెప్పుకుంటాం. లేకపోతే మనం మన బాధలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? మన కన్నీళ్ళు తుడిచి బాధపడొద్దురా, భయపడొద్దురా, ఏం కాదురా, తోడుగా ఉంటాడురా అని ఆ ధైర్యం వేస్తాడు. కానీ ఆ కష్టం తీరుతారా? తెరవలేడు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ మన భూమి మీద యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత భూమి మీద ఉండే ప్రతి శ్రమ, మనం పడే ప్రతి బాధ, ప్రతి నింద, ప్రతి అవమానము, ప్రతి కన్నీటి బొట్టునంట దేవుడు ఏం చేస్తాడు? తుడిచివేస్తారంట. హల్లెలూయా. కన్నుల్లో ప్రతి బాష్ప బిందువుని తుడిచివేయను. మరణం ఇక ఏముండదు మరణము ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినాయి. అంటే ఫస్ట్ లో ఏదైతే జరిగినాయి అన్ని ఏమైనా గతించిపోయినాయి అని చెప్పి ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఇకపోతే ఇంకొకటి చూడండి, 8వ వచనంలో ఒకసారి చూద్దాం. అదే 8వ వచనం 21:8 ఏమనుంది? పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్నిగంధకంలో మండు గుండంలో పాలు పొందురు. ఇది రెండవ. నేను చెప్పింది అర్థమైందా? మళ్ళీ చెప్తాను నేనండి, నా వైపు చూడండి ఒకసారి. మనకి ఎన్ని మరణాలు ఉన్నాయి? 2 మరణాలు. అది శరీర మరణము, రెండవది ఆత్మీయ మరణము. శరీర మరణం అందరికి వచ్చింది. మన ఆత్మీయ మరణం అంటే రెండవ మరణం నరకం అంటే ఆత్మ చనిపోవటం అంటే నరకంలో పడటమే అర్థం. ఆ నరకంలో ఎప్పుడు పడతారు? మనం పాపం చేసినప్పుడు, మన బలహీనంలో ఉన్న మన పాపం చేసి దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించామో, అమృతాన్ని మనం తాగామో, రక్షకుడిగా అంగీకరించామో, రెండవ మరణం మన మీద అధికారం ఉండదు. అంటే మనం నరకంలోకి వెళ్ళము. మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్ది? పరలోకానికి వెళ్ళిద్ది. మన ఆత్మ నిత్య జీవము అంటే ఏంటంటే ఎల్లప్పుడూ జీవించే రాజ్యంలోకి వెళ్ళిద్ది. మరి ఎవరు రెండవ మరణంలోకి వెళ్తారు, ఎవరు నరకంలోకి వెళ్తారు అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులను, అబద్ధీకులు అందరూ అగ్నిగంధములతో మండు గుండములో పాలు పొందుతారు. ఇది రెండవ మరణము. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారండి? ఎవరెవరు చెప్పాను? వ్యభిచారులు, దొంగలు, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, మాంత్రికులు, అబద్ధికులు, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంట? మనం ఉన్నామా ఇందులో? చెప్పండి, ఉన్నావా? అవిశ్వాసులు. మన అవిశ్వాసులం. మనం పేరు విశ్వాసులం, కానీ మనం అన్ని ఉండేది అవిశ్వాసం. మాంత్రికులు, మన మంత్రాలు ఏమి వేయలేండి, చేతబుళ్ళు అన్ని. విగ్రహారాధికులు, పూర్వం అక్కడి నుండి మనం వచ్చాం. అంతకులు, ఎవరిని చంపావా? ఎవరిని చంపలా? ఎవరిని చంపలేదా? మనం ఎవరిని చంపామా? నరకంలో మనం కూడా హంతకులం. తెలిసి ఎట్లా చెప్పంటావా? మన మాటలతో ఎదుటివాడి హృదయాన్ని గాయపరిచాంగా, ఎదుటివాడిని చంపేసామా? అప్పుడు కూడా ఇప్పుడు మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి? అమృతం తాగినా కానీ నరకానికి వెళ్తున్నాం మనం అమృతం తాగినా కానీ దాని ప్రకారం నడవాలి. యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించడం ముఖ్యమే. అంగీకరించిన తర్వాత ఎలా నడుస్తున్నాం అనేది ముఖ్యం. మీ అమ్మ నాన్నలో స్కూల్లో 1,00,000 రూపాయలు 2 లక్షలు పెట్టి చదివిస్తారు. పాప వాళ్ళ బాధ్యత అక్కడ దాకే. నువ్వు చదవబోతే ఏం చేస్తారు? లడ్డు మరి చదవలేదురా, నువ్వు చదవలేదు, ఏం చేస్తారు? నేనైతే ఏం చేస్తాను? ఎవరు కొడతారా? కొట్టారు, నువ్వు చదవలేదు. అప్పుడు ఏం చేస్తారు? మీ నాన్న ఏం చేస్తారు తెలుసు? అప్పుడు నువ్వు చదవబోయేసరికి 2 బరిగొడ్లు ఇచ్చి ఇచ్చేస్తాడు. లేకపోతే నువ్వే కాదు, ఇక్కడ కూడా మేమందరం ఇప్పుడు నేను కూడా చదవలేదు అనుకోండి, మా నాన్న నాకు 2 బరిగొడ్లు ఇచ్చి, నీకు చదువు రాదు, సావదో, సంజయ్ రాదు, ఎలుగు అంటారు. అంతేనా? అవి తోలరా, అయ్యన్నా డబ్బులు ఇస్తాయి అంటారు. అదే చదువుకుంటే మంచి కష్టపడి చేస్తే మంచి ఉద్యోగం వచ్చేది. మీ అమ్మ నాన్న కారులో చెప్తావు, నువ్వు మనం చెప్పి కారులో చెప్తావు.
అంతేనా? వీళ్ళందరూ ఏంటంటే రెండో మరణం మీద అధికారం అనేది మన మీద ఉండదు. ఎందుకు? యేసుక్రీస్తుని అంగీకరించాం కాబట్టి రెండో మరణం మీద మనకి అధికారం అనేది ఉండదు. అమృతాన్ని మనం తాగిన తర్వాత ఆ రెండో మరణం మనల్ని ఏమీ చేయలేదు. ఇప్పుడు అమృతం మనకి దొరికిందా దొరకలేదా? మనకు అమృతం దొరికింది. శరీర ప్రకారంగా చనిపోయి అమృతం మనకు కావాల్సింది, కానీ ఏంటిది? ఆత్మ ప్రకారంగా మనం జీవించే యుగాలు జీవించే ఆ అమృతం మనకి ఏమైంది? దొరికింది అని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇంకొక మాట చూడండి, ఇంకొకటి ఏమంటున్నా అంటే ప్రకటన 2లో కూడా మనకు కనబడుతుంది. మన మరణం వరకు నమ్మకంగా ఉండమంటున్నాడు. ఏమంటున్నాడు అంటే 11వ వచనంలో మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను, సంగములతో ఆత్మ చెప్పు మాట చెవిగల వాడు వినును కాక, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియో చెందడు. రెండవ మరణం ఏ హాని ఉండదంట. ఏ హాని ఉండదు రెండవ మరణం. అంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు అంగీకరించిన తర్వాత జయించాలి, లోకాన్ని జయించాలి, సాతానుని జయించాలి, ప్రతి ఒక్క శ్రమను జయించాలి, ప్రతి ఒక్క అవమానాన్ని జయించాలి, ప్రతి ఒక్క నిందను జయించాలి. ఆయన మీద ఎన్ని అయితే ఆ నిందలన్నీ మన కోసం భరించాడు కదా, మనం ఆయన కోసం భరించలేమా? ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత కష్టపడతారు, తన సాయి శక్తుల అంటే చెమటోర్చి రెక్కల మొక్కలు చేసుకుని కష్టపడాలి, చదివించి మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ రెక్కల మొక్కలు చేసుకున్న తర్వాత మీరేమవుతారో? బలహీనులు అయిపోయి మంచం మీద పడితే ఆ పిల్లలు ఏం చేస్తారు? వృద్ధాశ్రమంలో పడేస్తారు. మీది నా వల్ల కాదు ఇంకా, ఏంది నిన్ను ఇలా పోషించేది ఏంది అని చెప్పి వృద్ధాశ్రమంలో పడేస్తారు. నువ్వు చిన్నప్పుడు టాయిలెట్కి వెళ్తే వాళ్ళ మీద నువ్వు కూర్చుంటే వాళ్ళు ఏమైనా అన్నారా? అసహించుకోలా. అదే పని మరి పాపం ముసలాళ్ళు అయ్యుండి మీరు కష్టపడి చదివించిన తర్వాత మీ ఒంట్లో సత్తువైపోయి వాళ్ళు మంచం మీద పడిపోయి అక్కడికి వెళ్తే చీచి ఏంటి ఎట్లా దరిద్రంగా చేస్తున్నాం అని చెప్పి తీసుకెళ్లి అనాథాశ్రమంలో పడేస్తున్నారే, అది వృద్ధాశ్రమంలో. ఎంత దౌర్భాగ్యం! ఎంత దౌర్భాగ్యం! ఆ తల్లిదండ్రులు ఎవరో తెలుసా? తండ్రి ఎవరు? దేవుడు. ఆ పిల్లలు మనకు రెక్కలు వచ్చిన తర్వాత మనం ఎగిరిపోయాం. రెక్కలు వచ్చినాక ఎగిరిపోయి దేవుణ్ణి ఏం చేస్తున్నావు తెలుసా? వృద్ధాశ్రమంలో పడేస్తున్నావు. నువ్వు నాకు వద్దయ్యా అంటున్నావు. కానీ దేవుడు ఒక మాట ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు అంటే, నువ్వు దీర్ఘాయుష్యవంతుడు అగునట్లు నువ్వు ఈ లోకంలో బ్రతకాలి, మంచిగా బ్రతకాలి, ఆశీర్వదింపబడాలంటే నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలని చెప్తున్నాడు దేవుడు. నేను చాలా వీడియోస్ చూశాను. ఎంత దౌర్భాగ్యలో తెలుసా? ఒక తల్లినండి కొడుకు కోళ్ళ పిచ్చ కుట్టుడు కొడుతున్నారు. నాకేమనిపించింది తెలుసా? నేను అక్కడ నుండి చంపేద్దాం అనిపించింది. అంత కోపం వచ్చింది. అంటే ఏంటంటే ఎవరికైనా సరే వచ్చింది. వాళ్ళు ఎవరికో కోపం వస్తుందని మనకి అంటున్నాం కదా, ఆ సందర్భంలో అంటే అదే పని మనం చేయకూడదు. మన తల్లిదండ్రులు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరో వచ్చారు ఏదో చేస్తారో వీళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవటం కాదు, పంపించటం కాదు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, పెళ్లి చేసుకోలే. ఎందుకు చేసుకోలేదు అంటే ఏమన్నాడు తెలుసా? వాళ్ళ నానంట మంచం మీద ఉన్నాడు. అన్న ఇప్పుడు నేను చేసుకునే అమ్మాయి ఉంది, చేసుకుంటాను, మా నాన్న చూసుకోపోతే, ఆ అమ్మాయి చూసుకునేద్దో లేదు తెలియదుగా, చూసుకోపోతే ఇప్పుడు నా తోవ నేను వెళ్ళిపోయాను అనుకో, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళంత కష్టపడి నన్ను చదివించి పెంచి ఇంత ఆస్తి ఇంత డబ్బులు నాకు ఇచ్చి ఇంత శాలరీ వస్తుంది, వాళ్ళకి ఖర్చు పెట్టకుండా నేను వీళ్ళకి ఖర్చు పెట్టి వీళ్ళు సుఖంగా ఉంటారు. నన్ను సుఖంగా ఉండటానికి కోసం పెంచిన వాళ్ళేమో దూరం వెళ్ళిపోయారు. అంటే గెంటేశాను. ఎవరో ముక్కు మొహం తెలియదు, కానీ వారి కోసం నేను నా శాలరీ కష్టాజితం అంతా ఇస్తున్నాను. అంటే ఇద్దరిది త్యాగమే. నేను ఆమెది తప్పట్లేదు, ఈమెది తప్పట్లేదు. ఆ అమ్మాయి కూడా తన కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చేసింది నీకోసం. ఇద్దరిని చూసుకోవాలనేది నేను చెప్తాను. అది నా ఫిలాసఫీ. ఇద్దరిని చూసుకోవాలి. ఇటు తల్లిదండ్రులు విడిచిపెట్టకూడదు, ఇటు భార్యని విడిచిపెట్టకూడదు. ఇక్కడ కూడా అదే. ఇక్కడ ఈ సందర్భం ఎందుకు చెప్తానంటే, దేవుడు మనకి ప్రతి ఒక్కటి ఇచ్చాడు, ప్రతి ఒక్కటి అనుగ్రహించాడు. నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ప్రతి ఒక్కటి నేను కాలు కింద పెట్టకుండా ప్రతి ఒక్కటి నీకు ఇచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? రెక్కలు వచ్చినాక ఎగిరిపోయి దేవుడు నాకు వద్దు అని చెప్పే స్థితిలోకి వస్తున్నావు. అలా ఉండొద్దనే చెప్తున్నాను. అలా ఎవరైతే ఉంటారో
దేవుడు చూస్తాడు చూస్తాడు. అమృతాన్ని తాగిన తర్వాత కూడా నువ్వు విడిచిపెట్టేసేవి అనుకో, ఒక హిబ్రీయుల రాసిన పత్రికలో కనబడుతుంది, ఇంత గొప్ప రక్షణ ఆనందాన్ని నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకోలేవు. ఎలా తప్పించుకోలేవు నువ్వు. ఇంత రక్షణ ఆనందాన్ని మనకి ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు, కోట్లు పెట్టి కాదు, ఉచితంగా ఇస్తే దీన్ని తప్పించుకోలేవు నువ్వు రక్షణ ఆనందాన్ని కనుక పోగొట్టుకుంటే నువ్వు తప్పించుకోలేవు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? 4 వచనాలు చెప్పాను మీకు. ఈ ఒక్క అధ్యాయంలో, అంటే ఒకే ఒక పాయింట్ లోనే 4 మాటలు కనబడతాయి. ఫస్ట్ మాట ఏంటి? దేవుని ప్రేమ కనబడుతుంది, దేవుని ప్రేమ కనబడుతుంది. రెండో మాట ఏం కనబడుతుంది? కుమారుని యొక్క బలి కనబడుతుంది. అంటే దేవుడు మన కోసం తన కుమారుని ఏ విధంగా అప్పగించాడు, సిలువకి అప్పగించాడో మనకి కనబడుతుంది. ఇక మూడవది, ఎవరైతే ఆ కుమారుని విశ్వసిస్తాడో ప్రతివాడు నశించడంట, నశించిపోకుండా దేంట్లోకి వెళ్తాడు? 4వది గిఫ్ట్ ఏంటి? నిత్య జీవంలోకి అడుగు పెడతాడు. అది కాక రెండో మరణం అనేది వారి మీద ప్రభుత్వం అనేది చెయ్యదు. హల్లెలూయా. అర్థమైంది నేను చెప్పింది? ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ ఏంటి? దేవుని ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన కుమారుని అనుగ్రహించాడు. తన కుమారుడు మన కోసం బలిగా అర్పింపబడ్డాడు. ఎప్పుడైతే బలిగా అర్పింపబడ్డాడు, ఆయన్ని మన విశ్వాసం ఉంచితే మనం నశించిపోము. ఆయన విశ్వసించిన తర్వాత మనకు వచ్చే 3 లాభాలు ఏంటో తెలుసా? 4 వస్తాయి చెప్తాను నేనంటే. నశించిపోము. ఎక్కడ నశించిపోము? లోకంలో నశించిపోము, పరలోకంలో కూడా నశించిపోము, నరకంలోకి వెళ్ళిపోము. అది ఒకటి. ఆయన విశ్వసించడం వల్ల నశించిపోయే గిఫ్ట్ ఒకటి వచ్చింది. రెండోది నిత్య జీవం అనే గిఫ్ట్ వచ్చింది. మూడోది రెండవ మరణం మన మీద అధికారం ఉండదు. 4వది గిఫ్ట్ ఇస్తాడు. దీనికన్నా పెద్ద గిఫ్ట్ ఏంటి? జీవ కిరీటం ఇస్తాడు. లేకపోతే ఫస్ట్ లో మనం ఏదో ఒక ఫలం అనుకున్నాం. ఏం ఫలం అది? జీవవృక్ష ఫలం కూడా ఇస్తాడు. ఇక్కడ ఉంది, జీవవృక్ష ఫలం ఇస్తాడు. ఆయన సింహాసనంలో మనం కూడా ఆ సింహాసనంలో కూర్చుంటాం. మనం ఆయన ఒళ్ళో. ఇప్పుడు ఆ అమ్మాయి ఎట్ట కూర్చుంది? ఒళ్ళో, తల్లి ఒళ్ళో, మన ఒడిలో, ఆయన ఒడిలో కూడా మనం ఏం చేస్తాం? కూర్చుంటాం. అర్రే, ఆ ఊహ ఎలా ఉంది? ఆ ఊహ బాగుంది. అంత ఊహ, అంత స్వతంత్రంగా ఎవరు కూర్చుంటారు? మామూలుగా అంత తల్లి ఒడిలో అంత స్వతంత్రంగా ఎవరు కూర్చుంటారు అండి? పిల్లలు మాత్రమే కూర్చుంటారు. మరి దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ? ఫస్ట్ లో ఏమన్నాడు? ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ ఒళ్ళు, మంచిది, నా ఒళ్ళు కూర్చుంటారు. అంతే కదా? మహిమ సింహాసనాన్ని ఇస్తానన్నాడు, అధికారం ఇస్తానన్నాడు. చాలా ఉన్నాయండి ప్రకటన గ్రంథంలో. ఏంది? ఒకటి చేయాలి. నువ్వు ఏం చేయాలి? విశ్వసించాలి. విశ్వసించి ఆయన చెప్పిన దాని ప్రకారం నడుచుకుంటే ఇన్ని లాభాలు. ఇప్పుడు అది చెప్తున్నాడు, ఒక్క విశ్వాసం అంతే చాలు. విశ్వాసం ఇస్తే మంచి ఆహారం నేను మీకు పెడతాను. మంచి ఆహారం అంటే ఆత్మీయ ఆహారం. ఆత్మీయ ఆహారం పెడితే నీ ఆత్మకు బలం. మంచి తిండి పెడితే నీ శరీరానికి బలం, మంచి పోషకాలు. అదేవిధంగా ఆత్మకు కావాల్సిందేంటి? ఆహారం కాదు, మంచి మాటలు, మంచి వాక్యం. ఎవరైతే మంచి మాటలు, మంచి వాక్యం వాడు మంచిగా వింటే మంచి స్వభావం వచ్చింది, మంచి బుద్ధి కలిగి ఉంటాడు. ఇవన్నీ ఒకటే ఎన్ని లాభాలు రావాలని ఒకటే, యేసుక్రీస్తుని విశ్వసించాలి. విశ్వసించడం వల్ల నీకు వచ్చే లాభాలు, విశ్వసించకపోవటం వల్ల నీకు వచ్చే నష్టాలు ఏంటో తెలుసా? ఒకటే, నరకం. ఈ విశ్వసించిన వాళ్ళకి కష్టాలు వస్తాయి, కానీ యుగ యుగాలు దేవుని సన్నిధిలో ఉంటారు. ఇక్కడ బ్రతికి 70 సంవత్సరాలు, తర్వాత నరకమే, లేకపోతే పరలోకంలో యుగ యుగాలు ఉంటావు. నువ్వు ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయరా అని చెప్పి లైఫ్ని అంతా ఎంజాయ్ చేసేసి ఇక్కడ దేవుణ్ణి విడిచిపెట్టేసి నీ ఇష్టానుసారంగా బ్రతికి నరకం అనేది అక్కడ యుగ యుగాలు ఎన్ని రోజులు ఇద్దో తెలియదు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని లక్షల సంవత్సరాలు అయిద్దో తెలియదు. అవన్నీ పోగొట్టుకోవడం అంటే వాటన్నిటి నుంచి మనం విడుదల పొందాలి అంటే, దాంట్లోకి వెళ్లకుండా ఉండాలంటే యేసుక్రీస్తు ఒక్కడే మార్గము. యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. హైందవులో ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? నేను ఇదివరకు ఉన్న దాంట్లో, అసతోమ సద్గమయ, అసత్యంలో నుండి సత్యంలోకి నడిపించు, తమసోమ జ్యోతిర్ధమయ్య, చీకటిలో నుండి వెలుగులోకి నడిపించు, మృత్యోమ అమృతంగమయ్య, మరణంలో నుండి జీవంలోకి నడిపించు. ఇవన్నీ నడిపించేది ఒకడే, యేసుక్రీస్తు వారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానన్నాడు. నేనే పునరుద్ధానమును,
నేనే దేవుడు, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు వెళ్ళరు, నేను తప్ప వేరొకళ్ళు లేరు, నేను తప్ప వేరొకళ్ళు లేరు 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 అని స్పష్టంగా ఆయన మనకి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన మనకి చెబుతూ ఉన్నాడు. ఎవరో చెబితే ఎనలా, స్వయంగా దేవుడే భూమి మీదకి వచ్చిన దృశ్యం అది. దేవుడే భూమి మీదకి వచ్చి తన శిష్యులకి ఆయన కనబరుచుకున్నాడు. ఆయన లోకానికి వాళ్ళందరూ సువార్త ప్రకటించారు. ఆ సువార్త అక్కడికెక్కడికి చేరి మన మధ్యకి వచ్చింది. మనం ఆ రక్షణ ఆనందాన్ని, ఆ అమృతాన్ని మనం ఏం చేసాం? తాగాం. అమృతాన్ని తాగిన తర్వాత మనకి ఇప్పుడు మన మీద రెండవ మరణానికి అధికారం అనేది ఉండదు. మనం ఆయన ఇప్పుడు మరణించినా సరే, రాకడ వచ్చినా సరే, ఆయన సింహాసనంలో ఆయన మన తండ్రి కాబట్టి ఆయన ఒళ్ళో కూర్చునే అధికారాన్ని మనకి అనుగ్రహించాడు. ఇక మనం కూడా ఇక మిగిలి ఉన్న జీవితంలో కూడా ఆయన కోసం బ్రతుకుతూ ఆయనలోనే ఉంటూ ఆయన కోసమే జీవిస్తూ ఆ నిత్య జీవంలోకి అడుగు పెట్టాలని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కొద్ది వాక్యం అనే దేవుడు దీవించును గాక. ఆమేన్.